పనిలో మనము తగ్గించుకోవటం నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం హెచ్చించుకోవాలి. హెచ్చించుకోవటం అనేది మన ప్రవర్తనను బట్టి ఎదుటివారే మనల్ని గనపరుస్తారు. కానీ హె తగ్గింపు జీవితం అనేది మనకి క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. అలా అని ప్రతి దగ్గర ప్రతి విషయంలో తగ్గాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే లేదని నా ఉద్దేశం. యేసుక్రీస్తు సైతం హేరోదు నిన్ను చంపాలనుకుంటున్నాడు అని కొంతమంది పరిసయ్యులు వచ్చి చెప్పినప్పుడు యేసుక్రీస్తు అన్నాడు కదా, ఆ నక్కతో ఇలా చెప్పు నువ్వు వెళ్ళి అని అన్నాడు. హేరోదు అంటే అప్పటిలో ఆయన రాజు, హేరోదు రాజు. ఆయన్ని యేసుప్రభు ఉండి వెళ్ళి ఆ నక్కతో చెప్పు అన్నాడంటే, నిన్ను చంపాలనుకుంటున్నారు, ఇలాగా రాజు నీకు చెప్పమన్నాడు వచ్చి అని చెప్పి అంటే, నువ్వు పోయి ఆ నక్కతో చెప్పరా బాబు అని చెప్పి అన్నాడంటే ఆయనకి తెలీదా అధికారులను గౌరవించాలి, అధికారులని అలా మాట్లాడకూడదు అని చెప్పి. కానీ మాట్లాడాల్సిన సందర్భంలో ఖచ్చితంగా క్రైస్తవులంటే క్షమించే వాళ్ళు, తగ్గించుకొని విధేయత కలిగి లోబడి ఉండేవాళ్ళే. ఓకే, అది ఓకే. యేసుప్రభు మనకి క్షమించటం నేర్పించాడు, ప్రేమించటం నేర్పించాడు, తగ్గింపు కలిగి జీవించమని నేర్పించాడు. బైబిల్ మొత్తం మనకు అదే చెప్తుంది. ప్రతి విషయంలో మనం తగ్గించుకొని ప్రతి విషయంలో మనము క్షమిస్తూ వెళ్ళామంటే మనం చేతకాని వాళ్ళం కూడా అవుతాము కొన్ని సందర్భాలు. యేసుప్రభు అమ్మో నన్ను చంపాలనుకుంటున్నాడా, సరే ఎందుకులే రాజుకి నేను కోపం తెప్పించడం అని అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మామూలుగా క్రైస్తవుడు కాబట్టి, యేసుక్రీస్తు కాబట్టి క్షమించాలి, తగ్గించాలి. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా యేసుప్రభు ఏమన్నాడు, పోయి ఆ నక్కతో చెప్పరా ఇట్లాగానని చెప్పి అన్నాడు. ఆ నక్క అని సంబోధించాడు. మనము ఇప్పుడు క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సేవకుల్ని సైతం చంపటానికి వెనకాడకుండా ప్రభుత్వాలు ఇంకొక రకంగా పరోక్షంగా ఇలాంటి కార్యక్రమాలు క్రైస్తవుల మీద చేస్తున్నప్పుడు ప్రతి క్రైస్తవుడు విశ్వాసే కానీ సేవకుడే కానీ ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలి, రోషం కలిగి ముందుకు రావాలి, మనల్ని మనం డిఫెన్స్ చేసుకోవాలి, మన కోసం మనం పోరాడాలి, మన కోసం మనం నిలబడాలి, మన వాయిస్ మనం రేజ్ చేయాలి, మనం మాట్లాడాలి, మన గొంతుని వినిపించాలి. ప్రవీణ్ పగడాల గారు లాంటి సేవకుల్ని అలా చేశారంటే క్రైస్తవ్యం. నిన్న 2 రోజుల క్రితం చూశాను, చర్చిలో CBC జరుగుతుంటే వెళ్ళిపోయి పిల్లలకి ఏంటి ఇట్లాంటివి నేర్పిస్తున్నారు, చిన్నప్పటి నుంచి ఇలాంటివి అని మీరు యేసుక్రీస్తుని నేర్పించేదని జై శ్రీరామ్ అనిపించమని చెప్పి నేర్పిస్తున్నారు, చెప్తున్నారు. చర్చిల్లోకి వెళ్ళి హడావుడి చేస్తున్నారు. ఒక్క 2 రోజుల క్రితం ఇదంతా జరిగింది. మరి మీరు ఎంతవరకు చూశారో నాకైతే తెలియదు, కానీ 2 రోజుల క్రితం